శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి ఎలా పూజించాలి? మనం గురువారం రోజే పూజించాలి. దత్తాత్రేయుడు 5 అవతారాల్లో జన్మించారు కదా, ఆ 5 అవతారాల గురించి, వాటి విశిష్టతల గురించి చెప్తారా? భగవంతుడి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి. వాసవి కన్యక పరమేశ్వరికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం ఏంటి? నా చెల్లెలు అని చెప్తారు స్వామి. అనగాష్టమి వ్రతం గురించి నాకు తెలుసుకోవాలనుంది. దీన్ని ఎలా చేస్తారు? ఎందుకు మీకు అలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలనిపించింది? విశ్వవ్యాప్తి కోసం కూడా. మీకేమైనా నిదర్శనాలు కనిపించాయా? చాలా నిదర్శనాలు కనబడ్డాయి. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పీఠం ద్వారా? ఎలా చేస్తే ఆయన ప్రసన్నమవుతారు? తెల్లటి వస్త్రంలో నిర్మానుష్య ప్రదేశం నుంచి ఒక స్వామి నడుచుకుంటూ వచ్చారు. మీరు ఈ మధ్య దత్తాత్రేయుడి మీద ఫోక్ సాంగ్ కూడా పాడారు కదా, అవును. ఎందుకు అలా ఫోక్ సాంగ్ చేయాలనిపించింది? మొత్తం పాడగలరా? బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా, జయ జయ గురుదేవా స్వామి, జయ జయ గురుదేవా. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దత్తాత్రేయుడి కలియుగ తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆయన విశిష్టతలు, గొప్పతనాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు లతా చౌదరి గారు. లతా చౌదరి గారు ఒక స్ఫూర్తివంతమైన మహిళ. నారీసేన పేరుతో ఎంతో మంది మహిళల సాధికారత కోసం ఆవిడ పాటుపడుతున్నారు. అంతేకాదు, హిందూ మత ప్రచారంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. కరోనా టైంలో అయితే ఆవిడ చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఏకంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని నెలకొల్పి ఆయన విశిష్టతలను ఎంతో మందికి పంచుతున్నారు. ప్రస్తుతం లతా చౌదరి గారు మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. దత్తాత్రేయుడి గురించి, శ్రీపాద శ్రీవల్లభుడి గురించి, అనగాష్టమి గురించి, ఇంకా ఎన్నో విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే స్వరూప. చాలా సంతోషంగా ఉంది చూడటం. నాకు కూడా అండి. బాగున్నారా? బాగున్నాను. అసలు ఈరోజు ముందుగా దత్తాత్రేయుడితో మొదలు పెడదాం. దత్తాత్రేయుడి గురించి, ఆయన గొప్పతనం, విశిష్టతలు, ఆయన లీలలు, మహిమలు మన ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి మీ ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిపింది దత్తాత్రేయ స్వామి. మన మానవ లోకానికి అంటే మన భూలోకానికి ఇలాంటి ఒక త్రిమూర్తి స్వరూపాన్ని అందించాలని అత్రి, అనసూయలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ చేసినటువంటి తప ఫలితమే దత్తాత్రేయ స్వామి. వాళ్ళని అసలు అనసూయామాతని అసలు ఎంత మనం కొనియాడినా కూడా ఆవిడ మహాపతివ్రత అనమాట అనసూయామాత. ఆవిడ పాతివ్రత్యము అసలు పరీక్షించడానికి త్రిమూర్తులు భూలోకానికి వస్తారు. ఆ త్రిమూర్తులు వచ్చినప్పుడు ఆవిడ పాతివ్రత్య మహిమకి వాళ్ళు చిన్న పిల్లలుగా అయిపోతారు. ఆ చిన్న పిల్లలుగా అయిపోయి ఎంతో సంతృష్టి చెంది ఆ చిన్న పిల్లలుగా ఎలా అయిపోతారు అని అంటే, అనసూయామాత మీరు ముగ్గురు వెళ్ళి వేరే వేషంలో వెళ్ళి, అంటే త్రిమూర్తి రూపంలో వెళ్ళరు కదా, వేరే రూపంలో వెళ్ళి మాకు ఆకలేస్తుంది, మాకు భిక్ష పెట్టాలి మీరు అని అడుగుతారు అనమాట. అని చెప్పి మీరు నగ్నంగా మాకు వడ్డించాలి అంటారు. అప్పుడు ఆవిడ మహాపతివ్రత కదా. అప్పుడు అత్రి మహర్షి ఆయన పాదుకలు తీసుకొని నమస్కరించుకొని, ఇలా నాకు ఈ సంక్షోభం వచ్చింది, నేను వాళ్ళని పసిబిడ్డలుగా అనుకుంటున్నాను, నేను వాళ్ళకి వడ్డిద్దాం అనుకుంటున్నాను నగ్నంగా అనుకొని పాద నమస్కారం చేసుకొని వస్త్రం తీసేసి చేయగానే వాళ్ళు పసిబాలుల్లాగా అయిపోతారు. అప్పుడు వెంటనే ఆవిడ చీర కట్టుకొని పసిపిల్లలకి పాలు పట్టిస్తుంది అనమాట. ఆ ముగ్గురిని కూడా ఉయ్యల్లో వేసి చక్కగా లాలిస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ మా పతులు అనే అమ్మవార్లు కూడా ఎత్తుక్కొని వస్తారన్నమాట. ఆ విధంగా ఆ త్రిమూర్తులు సంతృష్టి చెంది ఏం వరం కావాలో కోరుకోమంటే, దత్తాత్రేయ స్వామి లాగా అంటే మీరు ముగ్గురు కలిసి మాకు సుపుత్రుడిగా జన్మించాలంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారంగా జన్మిస్తారు. అందుకే త్రిమూర్తి స్వరూపులు అని అంటారు. దత్తాత్రేయుడికి శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉండే క్వాలిటీస్ ఏంటి? దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఇది ఎంతో మందికి ఇప్పుడు కూడా తెలియని విషయము.
కానీ ఈ మధ్య ఎలక్షన్స్ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా అని చాలా సార్లు ఈ పదం కూడా ఉపయోగించినప్పటి నుంచి ఎవరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని చాలా మంది కూడా తెలుసుకుంటున్నారు. కానీ దత్త పరంపరలో ఉండే వాళ్ళకి, దత్త సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుస్తుంది. నాకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దాదాపు చాలా అంటే నా చిన్నతనం నుండి కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుసు. అంటే ఎప్పుడైతే మనం గురువు ఆధీనంలోకి వెళ్తామో గురువు మనకి ఇంకా ఇంకా అవధూత పరంపరలోకి తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా అవధూతల పరంపర, గురు పరంపర అనేది తెలుస్తుంది. అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు గణాలతో దత్త అంశతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి మానవ రూపంలో, సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో పిఠాపురంలో జన్మించారు. 1320 సంవత్సరంలో జరిగిన కథ ఇది. ఈ కలియుగంలో భగవంతుడి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఆకాశవాణి వినబడినప్పుడులో దేవతలందరూ కూడా స్వామి జన్మించగానే వచ్చి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళారు పిఠాపురంలో. అప్పుడు వరకు స్వామి పుట్టగానే గది తలుపులు కూడా తెరుచుకోలేదు. స్వామి పుట్టిన కానించి ఎన్నో లీలలు మార్తులు చూపిస్తూనే ఉన్నారు. ఊయలలో ఉంటుండగానే వేదం చదివేవారు స్వామి. ఎన్నో లీలలు చూపిస్తూ వాళ్ళ గత జన్మల గురించి చెప్తూ ఉండేవారు చిన్నతనం నుంచి. ఎన్నెన్నో చిత్ర విచిత్ర విన్యాసాలు చేపిస్తూ ఉండేవారు మానవులతోటి. కానీ పిఠాపురం వాస్తవ్యులు చాలా మంది అజ్ఞానంతో సాక్షాత్తు భగవంతుడే అని గుర్తించలేకపోయారు. ఈ రోజు కూడా పిఠాపురంలో చాలా మందికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క విశిష్టత గాని, స్వామి సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో జన్మించారని గాని, ఆయన యొక్క ప్రాముఖ్యత గాని తెలియదు. ఎందుకలా అంటారు? అది కర్మ ఫలితం. స్వామి అందరికీ దగ్గర అవ్వరు కదా. మొత్తం దత్త పరంపరలో గురు చరిత్ర గాని, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గాని అన్నిట్లో కూడా ఇప్పుడు మానవులు ఎందుకు ఈ బాధ అనుభవిస్తున్నారు? చాలా మంది చూస్తే, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చూస్తే సమస్య లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి సమస్య. అంటే నేను పూజ చేయటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతానన్నమాట. నేను 108 ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్రం పారాయణాలు చేయించాను 108 houses లో. అసలు ఈ సిద్ధమంగళ స్తోత్రం అంటే కూడా ఏంటో చెప్తాను. అలా పారాయణం చేయించినప్పుడు నేను అడుగుతూ ఉంటాను, ఎవరైనా సమస్య లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అని. ఒక్కరైనా చేయెత్తరు. మాకు ఈ సమస్య, మాకు ఈ సమస్య, మాకు ఈ సమస్య. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే భగవంతుడు మీ పాపాలెన్ని పుణ్యాలెన్ని చూసి కొలిచి అప్పుడు మానవ జన్మ ఎత్తేలా చేస్తారు. నాకు ఈ జన్మలో ఆరోగ్య సమస్యలు వచ్చాయి, నాకు ఈ జన్మలో ఆర్థిక సమస్యలు వచ్చాయి, నాకు మనశ్శాంతి లేదు, మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, మాకు సంతానం లేదు. ఇవన్నీ కూడా గత జన్మ ప్రారబ్ధ కర్మలే. మీ జీవితం అంతా కూడా కర్మానుసారే ఉంటుంది అని మనకి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే అందులో భక్తి కాండము, జ్ఞానకాండము, కర్మకాండం ఉంటుంది. గురు చరిత్రలో కూడా అంతే. భక్తి కాండము, కర్మకాండము, జ్ఞానకాండం ఉంటుంది. భక్తి అంటే ఏంటి? మన కర్మ ఏ విధంగా ఉంటుంది, ఏ కర్మ చేస్తే ఎలాంటి శిక్ష అనుభవిస్తాము, అసలు తీర్థయాత్ర ఫలితం ఎలా ఉంటుంది, తీర్థయాత్రలు ఎన్ని చేయాలి, నదులు ఎన్ని ఉంటాయి, అసలు మన భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ అద్భుతమైన గ్రంథాల్లో మనకి స్వామి తెలియపరిచారు. అంటే స్వామి స్వయంగా రాసింది కాదు, వాళ్ళ యొక్క శిష్య పరంపరతో రాయించి అందించినటువంటి గ్రంథాలే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గాని, గురు చరిత్ర గాని, ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ కూడా పారాయణ గ్రంథాలు, సప్తాహ పారాయణాల కింద చేయాలి. అంటే గురువారం మొదలు పెడితే గురువారం వరకు చదవాలన్నమాట. అసలు దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి పట్టుకుంటే స్వరూప స్మతృగామి సనోవతు అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినా భగవంతుడు రాడు, కానీ దత్తాత్రేయ స్వామి పిలవగానే పలుకుతారు. స్మతృగామి సనోవతు, స్మరణ మాత్రేన సంతుష్టుడు. ద్వాపరయుగం అయిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు శరీరం చాలిస్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని పిలుస్తారు. దత్తాత్రేయ, నేను శరీరం చాలిస్తున్నాను, ఈ కలియుగం అంతం వరకు నువ్వే ఉండాలి, మానవులతో పాటు నీ యొక్క అంశాలు గాని నువ్వు కానీ ఉండాలి, వాళ్ళని ధర్మపదంలో నడిపించాలి,
వాళ్ళ యొక్క కర్మలను తొలగించాలి అని చెప్తారు. అందుకే దత్త పరంపరలో ఏ దత్తక్షేత్రంలోనైనా వెళ్ళి భిక్ష వేస్తారు. అంటే మనం భిక్ష వేస్తే స్వామి వచ్చి భిక్ష తీసుకుంటే మన కర్మలు తొలగుతాయి అని శాస్త్ర వచనాలు. అందుకే గాణగాపురంకి లక్షల్లో భక్తులు వెళ్తున్నారు. సంగమంలో నదీ స్నానం చేస్తారు, అక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తారు, ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు. ఇవన్నీ కూడా కర్మలు తొలగించుకునే ఒక ప్రక్రియ. దత్తాత్రేయుడు 5 అవతారాల్లో జన్మించారు కదా, ఆ అవును. 5 అవతారాల గురించి వాటి విశిష్టతల గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. తర్వాత ఆయన అవతారం నేను ఇంకా ఎక్కువ కాలం నేను అవతారంలో ఉండకూడదు భగవంతుడిని. ఎందుకంటే చాలా మంది పాపులు కూడా నా దగ్గరకు వస్తారు అని ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయారు. ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయి మన శ్రీశైలంలో కదలీవనంలో మళ్ళీ నేను 300 సంవత్సరాలు తపస్సు గావించి నృసింహ సరస్వతి అవతారంలో జన్మిస్తాను అని ఆయన మొదటి అవతారంలోనే చెప్పటం జరిగింది. ఆయన అంతర్ధానం కాకముందే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మళ్ళీ ఏ అవతారంలో నేను జన్మిస్తాను, ఎక్కడ జన్మిస్తానని కూడా చెప్పారు. మహారాష్ట్రలో కరంజాలో జన్మించారు ఆయన. తర్వాత ఆ నృసింహ సరస్వతి పాదుకలే గాణగాపురంలో ఉంటాయి. ఇప్పుడు ఆ పాదుకల దర్శనానికి అందరూ వెళ్తారు. నృసింహ సరస్వతి అవతారం తర్వాత మళ్ళీ నేను అకల్కోట్ స్వామి సమర్థగా జన్మిస్తాను అని నృసింహ సరస్వతి స్వామి చెప్పటం జరిగింది. రెండో అవతారం నృసింహ సరస్వతి, మూడో అవతారం అకల్కోట్ స్వామి సమర్థ. ఆయన కూడా నేను అవతారం చాలిస్తున్నాను, మళ్ళీ నేను వేరే రూపంలో వస్తానని చెప్పటం జరిగింది. తర్వాత 4గో అవతారంగా మాణిక్య ప్రభువుని చెప్పుకుంటారు. తర్వాత 5దో అవతారంగా షిరిడి సాయినాథుడిని చెప్పుకుంటారు. ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీ షిరిడి సాయిబాబా జననం గురించి కూడా ఒక అధ్యాయం ఉంటుంది. అంటే ఎంతో మంది వ్యతిరేకులు కూడా ఉన్నారు బాబా గురించి, ఆయన మహమ్మదీయుడు, ఆయన భగవంతుడు కాదు అని. కానీ మన దత్త పరంపరలో కూడా షిరిడి సాయినాథుడు గురించి చాలా క్లియర్ గా ప్రస్తావించారు స్వామి. శ్రీపాద శ్రీవల్లభుడి పూజా విధానం ఎలా ఉంటుంది? ఈ వారమే ఆయన్ని పూజించాలి అని అంటే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి ఉందనుకోండి శుక్రవారం, వెంకటేశ్వర స్వామి అయితే శనివారం, శివుడైతే సోమవారం ఇలా ప్రార్థిస్తారు, పూజిస్తారు కదా. శ్రీపాద శ్రీవల్లభుడిని ఎలా పూజించాలి, ఆయన ఎలా చేస్తే ఆయన ప్రసన్నం అవుతారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిత్తా నక్షత్రం రోజు జన్మించారు, వినాయక చవితి రోజే జన్మించారు. విఘ్నేశ్వరుడు పుట్టినరోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కూడా జన్మించారు. ఈ వినాయక చవితి రోజే ఆయన పుట్టిన రోజు కూడా. మన పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మదినోత్సవాలు కూడా మనం చేస్తున్నాము. ప్రతి గురువారము శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పూజించాలి. వీళ్ళందరూ కూడా గురు పరంపరలోకి వస్తారు కాబట్టి గురువుని మనం గురువారమే పూజిస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం గురువారం రోజే పూజించాలి. షిరిడి సాయినాథుడిని గురువారం పూజిస్తారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని గురువారం పూజించాలి, దత్తాత్రేయ స్వామి ఆదిగురు దత్తాత్రేయ స్వామిని కూడా గురువారం పూజించాలి. అనగాష్టమి వ్రతం గురించి నాకు తెలుసుకోవాలనుంది, దీన్ని ఎలా చేస్తారు? ఈ అనగాష్టమి వ్రతం గురించి దత్తాత్రేయ స్వామి ఫోటో కనబడుతుందిగా, ఆయన్ని అనగా స్వామిగా మనం పిలుస్తాం. పక్కన అనగాలక్ష్మి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో కాంబినేషన్, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి కాంబినేషన్. దత్తాత్రేయ స్వామికి అనగాలక్ష్మి అంటే అనగా స్వామి అనగాలక్ష్మి. వీళ్ళ ఒక వ్రతము చాలా పురాతనమైన వ్రతము, దేవతలు సైతం ఆచరించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము. ఈ అనగాష్టమి వ్రతము ఆ దత్తాత్రేయ స్వామి కాత్య వీరార్జునుడితో చేయించినటువంటి వ్రతము. ఆ వ్రతము ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందే కాత్య వీరార్జునుడు. అలాగే శ్రీరామచంద్రుడి చేత దశరథ మహారాజు చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము. శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతము అనగాష్టమి వ్రతము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ గ్రంథ రచయిత అయినటువంటి శంకర భట్తో చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతం చేయటం వల్ల మనకుండే బ్లాకేజెస్, జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో, అన్సర్టనిటీ ఇన్ లైఫ్ అంటాం కదా, మా లైఫ్ అస్సలు బాగాలేదు, చాలా అన్సర్టన్గా ఉంది అంటారు కదా, అలాంటి అడ్డంకులు తొలగించడానికి, అలాగే మీకు ఏదైతే అంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చక్కగా ఉండటానికి, సంతానం కోసం, ఉద్యోగం కోసం, కోర్టు వ్యవహారాల కోసము, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి నెల వచ్చేటటువంటి అష్టమి రోజు ఈ అనగాష్టమి వ్రతాన్ని నిర్వహిస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చినటువంటి అష్టమి చాలా ఇంపార్టెంట్.
ఆ అష్టమి రోజు చేసుకుంటే కూడా చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణాష్టమి రోజైనా కూడా చేసుకోవచ్చని స్వామి చెప్పడం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం ఏంటి? వాసవి కన్యక పరమేశ్వరి నా చెల్లెలు అని చెప్తారు స్వామి. హుహు. నా చెల్లెలు, అలాగే శ్రీపాద వల్లభులు నా అన్నగారు అని అమ్మవారు చెప్తారు. ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతి అంశే వాసవి కన్యకా పరమేశ్వరి అంటే. హ్మ్. అమ్మవారు చాలా గుప్తంగా ఎలా వచ్చి వెళ్తారో తెలియదు కానీ పిఠాపురంకొచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీ కట్టేసి వెళ్ళిపోతారు. హ్మ్. మళ్ళీ వాసవి మాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి యతీశ్వరుల రూపం నుంచి చాలించి ఇప్పుడు నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నాను ప్రెజెంట్ అని స్వామి చెప్తున్నారు మనకి. తర్వాత ఈ అవతారాన్ని చాలించిన తర్వాత నేను కల్కి అవతారంలో చంబాల అనే ప్రాంతంలో నేను జన్మిస్తాను. తర్వాత పద్మావతి అమ్మవారు బృహత్శిలా నగరంలో జన్మిస్తారు. మళ్ళీ వాసవాంబ అని పిలుస్తారు చాలా ముద్దుగా వాళ్ళ చెల్లెల్ని. వాసవాంబ కూడా వస్తుంది. వాసవాంబకు కూడా పెళ్లి చేస్తాము. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అమ్మవారు పద్మావతి అమ్మవారు అంటే విష్ణు స్వరూపమే కదా. అమ్మవారు పద్మావతి మళ్ళీ కళ్యాణం చేసుకుంటారు. వాసవి మాతకు కూడా కళ్యాణం చేస్తారు. వాళ్ళ నలుగురు కలిసి పీఠికాపురానికి వస్తారు అని మన శాస్త్రం వచనం. మీరు ఎప్పుడు చారిటీస్ తో బిజీగా ఉంటారు. మహిళా సాధికారత కోసం కూడా ఎంతో చేస్తూ ఉంటారు. అలాంటి మీరు ఇంట్లోనే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని నెలకొల్పారు. అద్భుతమైన విగ్రహం ఎంత బాగుందో, అసలు మనిషే వచ్చి కూర్చున్నారా అని చెప్పి. ఎందుకు మీకు అలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలనిపించింది? స్వామి స్ఫురణ కలిగింది. ఎప్పుడైతే నేను సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్నానో స్వామి అనుక్షణం నన్ను ముందుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవ్రీ యాక్ట్ ఐ డూ, ప్రతి మాట నేను మాట్లాడేది, ఎవ్రీ యాక్షన్ అండ్ ద వాయిస్ విచ్ ఐఎమ్ గివింగ్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ బై గాడ్ అని అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి కదలిక, ప్రతి మాట నాలో చైతన్యం తీసుకొచ్చే మాట అయినా, నేను మాట్లాడే మాట అయినా స్వామి పలికిస్తున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. హీస్ డైరెక్షన్ అని. అది స్వామి సాక్షాత్తు భగవంతుడే. ఆయన ఎప్పుడైతే మనం ఆయన్ని పట్టుకుంటామో ఆయన మనల్ని నడిపిస్తారు. ఇప్పటి వరకు గానగాపురంలో 10,008 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశాం. కురువాపురంలో 32,400 సార్లు, పిఠాపురంలో 54,000 సార్లు, మళ్ళీ మొన్న రాఖీ పౌర్ణమికి 108,000 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశాం. అలా స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. గానగాపురం నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర చేశాం. మొన్న డిసెంబర్లో కురువాపురం పాదయాత్ర చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ పిఠాపురం పాదయాత్ర చేయబోతున్నాను. హైదరాబాద్ నుంచా? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి పిఠాపురం పాదయాత్ర చేస్తూ వెళ్తారా? చేస్తూ వెళ్దాం అంటే ఒక రకంగా వ్యాప్తి కోసం, విశ్వవ్యాప్తి కోసం. విశ్వవ్యాప్తి కోసం కూడా. ఎందుకంటే స్వరూప నాకు చాలా బాధేస్తోంది. మన యువతని మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి అని చెప్పట్లేదు. దేవాలయానికి వెళ్ళండి అని చెప్పట్లేదు. ప్రతి శుక్రవారం మహమ్మదీయులు మాస్క్ వెళ్తున్నారు. ప్రతి ఆదివారము క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తున్నారు. మన హిందువులు ఎందుకు ఒక రోజు పెట్టుకొని వెళ్ళట్లేదు? దీన్ని తీర్మానం తీసుకురావాలి అని నేను ఒక సంకల్పము. అంటే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. ప్రతి గురువారం గాని ప్రతి శనివారం గాని దేవాలయానికి వెళ్ళాలి. మీ పిల్లలకి నేర్పించండి. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మా పిల్లలు చేయరండి పూజలు, మా పిల్లలు నమస్కారం చేయరండి అంటారు. మా పిల్లలు తెలుగు చదవరండి అంటారు. మరి మాతృభాష తెలుగు కాదా? అవును కదా. తెలుగు చదవరని ఎలా చెప్తారు? నేను ఈ పుస్తకం చదవడానికి చాలా మంది వస్తారు. మాకు మా పిల్లలు వాళ్ళు ఒక రకరకాల సమస్యల నుంచి వస్తూ ఉంటారు. చాలా మంది అమ్మ మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. స్వామి చెప్పిన మార్గంలోనే నేను పారాయణాలు చదివించటము, స్వామి చెప్పిన మార్గాలు నేను చెప్తూ ఉంటాను. అప్పుడు ఈ పారాయణం చదవమన్నప్పుడు మాకు తెలుగు రాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత బాధేస్తోందంటే, సరే నాకు కూడా తెలుగు రాదు, నేను కూడా హైయర్ హిందీ సాంస్క్రిట్ నేర్చుకున్నాను, మరి కష్టపడి నేను తెలుగు నేర్చుకున్నాను కదా. మన మాతృభాషని. మీ పిల్లలకి మీ మాతృభాష గురించి మీరు చెప్పకపోతే రేపు పొద్దున్న మన మాతృభాష ఏమవుతుంది? అదే తమిళియన్స్ అడగండి, తమిళ్లోనే మాట్లాడతారు. కన్నడ వాళ్ళు కన్నడలోనే మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంత తీయనైన చక్కటి తీయటి తెలుగు భాషని నేర్చుకోండి, తెలుగుతనాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోండి అని చెప్తాను. ఇంకో అద్భుతమైన విషయం మన భారతదేశంలో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. దేశ విదేశీయులు సైతము మన భారతదేశం మీద మొగ్గు చూపిస్తున్నారు.
వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నాటి యోగులు మునులు ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు గుప్తంగా. అదే మీరు కుంభమేళాలో చూడండి, ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వెళ్ళిపోతున్నారో తెలియదు. అన్ని వేల మంది సాధువులు, నాగ సాధువులు, అఘోరీలు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు. ఆహారం లేకుండా ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నారు. ఒక శ్వాస ప్రక్రియతో, ఒక యోగ సాంప్రదాయంతో ఎలా బ్రతుకుతున్నారు వందల సంవత్సరాలు హిమాలయాల్లో. దీని ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు సైతం వచ్చి మన సాంప్రదాయాన్ని తెలుసుకుంటున్నారు, మన మునుల గురించి తెలుసుకుంటున్నారు, మన యోగుల గురించి తెలుసుకుంటున్నారు, మన సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, హరే రామ హరే కృష్ణలో గాని, ఈశ్వర భక్తులు గాని, మీరు కాశీలో చూడండి, అరుణాచలంలో చూడండి, విదేశీయులే కనబడతారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వారానికి ఒకసారి గుడికి వెళ్ళటం నేర్పించండి. ప్రతిరోజు దేవుడికి నమస్కారం చేసుకోవడం నేర్పించండి. సడన్ గా ఉపద్రవాలు వచ్చినప్పుడు మాకు ఇలా జరిగింది, ఆకస్మికంగా ఏదైనా జరిగినప్పుడు మాకు ఇలా జరిగిందని బాధపడటం కాదు. పూర్వం నుంచి మన పెద్దలు చెప్పింది ఆచరించడానికి ఏంటి ప్రాబ్లం? పెద్దలు చెప్పారంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. నిజమేనండి, చాలా సైంటిఫిక్ దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అంతేదాకెందుకు చద్దన్నం తినడంలోనే ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. చద్దన్నం తినడంలో సైంటిఫిక్ రీజన్ ఉంది, కాళ్ళకి పసుపు రాసుకోవడంలో సైంటిఫిక్ రీజన్ ఉంది, బొట్టు పెట్టుకోవడంలో, చేతులకి గోరింటాకు పెట్టుకోవడంలో సైంటిఫిక్ రీజన్ ఉంది, అవును, బొట్టు పెట్టుకోవడంలో ఇక్కడ మన చక్రం యాక్టివేట్ అవుతుంది, దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది, కళ్ళ కాటుక కూడా చల్లదనానికి ఉంది, పిల్లలకి కూడా కాటుక పెడతాం, మనం కూడా పెట్టుకుంటాం. ఎంత అందం ఉంది, బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. కరెక్ట్. ఇవన్నీ కూడా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దేశానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అన్ని తిరగండి. కానీ మన దేశాన్ని మరవద్దు, మన సంస్కృతిని మరవద్దు, మన సాంప్రదాయాన్ని మరవద్దు. రాను రాను మన తెలుగు భాష మాకు రాదు, మాకు రాదు, మాకు రాదు అని అంటే, మీ పిల్లల గురించి మీరే ఇలా మాట్లాడితే మీ పిల్లలు ఎప్పుడు తెలుగు భాష నేర్చుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఎప్పుడు తెలుగు భాష నేర్పిస్తారు? అసలు తెలుగు భాష ఇంకెక్కడ నేర్పించడం అంతరించిపోతుంది, అంతరించిపోతుంది, జనరేషన్ తో ఆగిపోతుంది కదా భాష అనేది. నేను మాత్రం ఖచ్చితంగా అందరినీ గురు చరిత్ర చదవండి అంటే, ఈ భాష చాలా కఠినంగా ఉంది, అయినా చదవండి అని ఇంప్లిమెంట్ చేస్తున్నా. కరెక్ట్. అలాగైనా కదా, భక్తితో అన్నా గానీ భాష వస్తుంది. ఇక మనం దత్తాత్రేయ స్వామిని పట్టుకున్న తర్వాత స్వరూప ఎన్నో నిదర్శనాలు చూపిస్తారు, ఎన్నో అంటే ఇది వినటానికి ఏంటి స్వామి ఇలా ఉంటారా, ఇలా చేస్తారా అని అనిపిస్తుంది. ఆయన పాదాలు పడుతుంటాయి, ఆయన హస్తాలు పడుతుంటాయి, అన్బిలీవబుల్ గా ఉంటాయి మనకి ఇవన్నీ. ఏంటి ఇవి మీరు చెప్తున్నారా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే స్వామికి దగ్గర అవుతామో మనము, స్వామి నిదర్శనాలు చూపిస్తూనే ఉంటారు ఏదో ఒక రూపంలో. అంటే స్వామి సాక్షాత్తు భగవంతుడి రూపంలో మనకు కనబడితే వచ్చేది మోక్షం. ఆయన అలా కనబడాలి అని అంటే ఈ జన్మ సరిపోదు, ఎంతో పరితపించాలి, ఎంతో తపస్సు చేయాలి, ఎంతో సాధన చేయాలి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. కానీ దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేనా సంతుష్టుడని చెప్తాను కదా, స్మరణ మాత్రేనా పిలిస్తే పలుకుతారని చెప్తాను కదా. ఆయన పిలవగానే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటారు. సాధు రూపంలో, గోవు రూపంలో, మానుష్య రూపంలో, భైరవుడు రూపంలో, యతీశ్వరుడు రూపంలో, మునీశ్వరుడు రూపంలో, పిచ్చివాడి రూపంలో, కాటి కాపరి రూపంలో, ఎవరి రూపేనా అయినా స్వామి వచ్చి మనకు కనబడుతూనే ఉంటారు. కానీ మనం ఆయనని తెలుసుకోలేము. ఆయన స్ఫురణ మనకు కలగాలి, ఆయనే స్వామి అని గుర్తించాలి అని అంటే ఆయన కోసం మనము పరితపించాలి, ఆయన సాధన చేయాలి, ఆయన ఆరాధన చేయాలి. మీరు చిన్నప్పటి నుంచి శ్రీపాద శ్రీ వల్లభుడి సేవలో ఉన్నారు, ఆయన స్మరణలో ఉన్నారు కదా, మీకేమైనా నిదర్శనాలు కనిపించాయా? చాలా నిదర్శనాలు కనబడ్డాయి. నేను శ్రీపాద శ్రీవల్లభ స్వామి కంట ముందు షిరిడి సాయినాథుడిని నేను పట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను షిరిడి సాయి సచ్చరిత్ర చదివినాను. షిరిడి సాయిబాబా భక్తులకి ప్రమోషనే దత్తాత్రేయ స్వామిని చేరటం. ఎందుకంటే కింద నుంచి పైన ఆది గురువుని పట్టుకుంటున్నాం మనం. ఎప్పుడైనా కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు చదువుకుంటేనే కదా ఇంటర్ అవుతుంది, బీటెక్ అవుతుంది, 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, బీటెక్ అవ్వాలి. అలాగే ఆధ్యాత్మికంలో కూడా అడుగులు వేసుకుంటూ సాయిబాబా నుంచి మాణిక్య ప్రభువుని తెలుసుకోవాలి, మాణిక్య ప్రభువు నుంచి స్వామి సమర్థని తెలుసుకోవాలి, స్వామి సమర్థ నుంచి నృసింహ సరస్వతిని తెలుసుకోవాలి, నృసింహ సరస్వతి నుంచి శ్రీపాదుని తెలుసుకోవాలి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి నుంచి ఆది గురు దత్తాత్రేయ స్వామిని తెలుసుకోవాలి. మన జీవితం సరిపోతుందా లత గారు? జీవితం సరిపోదు కదా, జీవితమే సరిపోదు. ఇంత తవ్విన కొద్దీ వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే స్పిరిచువల్ లోకి వెళ్ళిన వాళ్ళకి తవ్వే కొద్ది వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్.
స్వామి నాకు దీనికి ఆన్సర్ కావాలంటే ఏదో ఒక రూపంలో పుస్తకం మీ ఇంటికి వచ్చి తీరుతుంది. అడిగితే స్వామి నాకు మీ దర్శనం కావాలి అంటే ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది. మీరు అడిగారు కదా మీకు ఏమైనా జరిగాయా అని. గానగాపురం నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జైరాబాద్ దగ్గర నేను ఇంకా నడవలేను, వెనక్కి వెళ్ళిపోతాను, నాకు జ్వరం వచ్చింది అనుకున్నాను. వెనక్కి వెళ్ళిపోదామని కారు కూడా వెనక్కి వస్తుంది అనమాట. వెళ్ళిపోదామని పిలిపించుకుంటే తెల్లటి వస్త్రంలో నిర్మానుష్య ప్రదేశం నుంచి ఒక స్వామి నడుచుకుంటూ వచ్చారు. ఒక బాబా లాగా వచ్చి కిదర్ జా రే హో బిటియా అని అడిగారు. मैं गानगापुर जा रही हूँ, पैदल जा रही हूँ, अभी मैं आगे बढ़ नहीं सकती, मैं पीछे चली जाती हूँ. क्यों? एक ही नामस्मरण करते चलो अన్నారు. कौन सा नाम? సిద్ధమంగళ స్తోత్ర పడితే जा रही है ना, वही पढ़ो అన్నారు. అన్న తర్వాత స్వామి आप किधर रहते हो? मैं किधर भी रहते हूँ, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేశ్ అన్నారు. किधर भी रहते हो అన్నారు. తర్వాత వెళ్ళిపోతూనే ఉన్నారు ఆయన. ఒక 3-4 అడుగులు వేసి మళ్ళీ చూస్తే ఆయన లేరు. అలాంటివి ఎన్నో జరిగాయి. నడుచుకుంటూ వెళ్ళారా గానగాపురం? ఇంకా ఆగలేదు ఆ తర్వాత అసలు ఆగలేదు. నడుచుకుంటూ గానగాపురం చేరిపోయిన నామస్మరణతో ఆయన బ్లెస్సింగ్స్ తర్వాత. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూనే ఉంటారు స్వామి. అలాగే పిఠాపురంలో సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నప్పుడు ఒక పిచ్చివాడి రూపంలో వచ్చేసారు స్వామి స్టేజ్ దగ్గరికి. పాడు చాలా బాగా పాడుతున్నా ఉన్నారు. అప్పటికి చాలా మంది లత గారు మీరు శ్రీపాద శ్రీవల్లభుడిలాగే ఉంటారు అని అంటుంటారు. అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, అందంగా అలాగే కనిపిస్తున్నారు. నేను అప్పుడు అంతా అంటాను, ఆ స్ఫురణ కల్పిస్తున్నారంటే స్వామి దయ. మీ కళ్ళకి అందరికీ కూడా నేను స్వామి రూపంలో కనబడుతున్నానంటే అది స్వామి నాకు ఇస్తున్న అవకాశము అని చెప్తూ ఉంటాను. అయితే ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురంలో ఉంటుందన్నమాట. అక్కడ 54,000 సార్లు పాడుతుంటే ఒక ఆయన స్టేజ్ దగ్గరకు వచ్చేసారు, ఒక సంచి లాంటి తీసుకొని. ఆయన కళ్ళల్లో చాలా తేజస్సు కనబడుతుంది, స్వరూప చాలా తేజస్సు కనబడుతుంది. అప్పుడు స్వామి అన్నారు, పాడు చాలా చక్కగా పాడుతున్నావు అన్నారు. అవునా స్వామి, మీరు నీకు నాకు జన్మల సంబంధం, నువ్వు నా అక్కవి అన్నారు. అవునా? అమ్మో మీరే అవతారమో ఏంటో. అవునా? మా ఫ్రెండ్ గా మా మధ్య పుట్టారు. అది స్వామే చెప్పాలి. అంతే, మనం ఒక మాయలో ఉంటాం కదా. అంతేనండి. అయితే నువ్వు నా అక్కవు అన్నారు. అంటే మీ తమ్ముడా, మీ పేరు ఏంటి అంటే నా పేరు శివ అనుకుంటూ వెళ్ళిపోయారు. మా భక్తులు కొంతమంది వెళ్ళారు, మళ్ళీ కనబడలేదు ఆయన చూద్దామని అనుకుంటూ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయారు. ఎంత స్పీడ్ గా స్టేజ్ దగ్గరకు వచ్చారో అంత స్పీడ్ గా వెళ్ళిపోయారు ఆయన. నా పేరు శివ అనేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే స్తోత్రంలో ఉంటది, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. అంటే నేను పీఠికాపురంలో నిత్య విహారం చేస్తూ ఉంటాను, ఏదో ఒక రూపంలో నేను విహరిస్తూ ఉంటాను. పీఠికాపురంలో ప్రతిరోజు కూడా నేను విహరిస్తూనే ఉంటాను. ప్రతిరోజు కూడా మీరు పెట్టిన నైవేద్యము నేను పిఠాపురంలో ఏదో ఒక గుప్త రూపంలో వచ్చి స్వీకరిస్తాను అని స్వామి చెప్పటం జరిగింది. అలా స్వామి వచ్చి ఖచ్చితంగా స్వీకరిస్తారనమాట పిఠాపురంలో ప్రతిరోజు నైవేద్యం కూడా. అలాగే రాఖీ పౌర్ణమి రోజు ఎవరైతే పిఠాపురంలో నిద్రిస్తారో స్వామి చెప్పిన వాక్యం అది, చిత్రగుప్తుడు వాళ్ళ పాపాల చీటి తీసేసి పుణ్యాన్ని ఇస్తాడు, ఎంతో కొంత పుణ్యాన్ని తిరిగిస్తాడు అని శాస్త్రవచనం. అది కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో తెలిపిందే. మీరు వెళ్తుంటారా? మొన్న రాఖీ పౌర్ణమికి అక్కడే ఉన్నారు. 108,000 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేశాను. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి మనకి స్వయంగా ఇచ్చారు. ఇది ఒక మిరాక్యులస్ స్తోత్రం అన్నమాట. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 11 రోజులు 11 సార్లు చదువుతారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మనస వాచ కర్మన నమ్మకంతో ఎవరైతే ఈ స్తోత్రం పఠిస్తారో లక్షల మందికి మిరాకిల్స్ జరిగాయి. వాళ్ళు ఎంతో మంది మనకు చెప్పటం జరిగింది ఫోన్లు చేసి. అలా ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన వాళ్ళందరికి కూడా వాళ్ళ కోరికలు తీరుతాయి. ఆ సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభ స్వామి అయినటువంటి తాతగారైనటువంటి బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రము. అందులో వీళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఉంటుందన్నమాట. మొత్తం పాడగలరా? శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం.
శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవిత్ర కాటక సేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. ఇది అసలు సిద్ధమంగళ అద్భుతం. స్తోత్రం. చాలా బాగుంది. మీరు ఈ మధ్య దత్తాత్రేయుడి మీద ఫోక్ సాంగ్ కూడా పాడారు కదా, అవును. ఎందుకు అలా ఫోక్ సాంగ్ చేయాలనిపించింది? అలాగే ఆ సాంగ్ మా కోసం పాడాలి మీరు. ఆ సాంగ్ అంటే స్వామిది పిఠాపురంలో వాక్యాలు ఉంటాయి. అది మ్మ్. యాక్చువల్లీ ట్యూన్ వేరే అన్నమాట. అది ఓం జై జగదీశ్ హరే ట్యూన్. మ్మ్. దాన్ని నేను ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ, ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి గురుదేవ, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ, ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ, ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ అని తర్వాత ఈ పల్లవి చరణం కూడా ఉంటుంది. ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అని మొత్తం చరణం అంతా కూడా ఉంటుంది అనమాట. సాంగ్ అంతా కూడా ఆ పాడండి, చిన్న వింటాం బిట్ మేము. ఇస్తాను. ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవా,
अभयप्रदातवो अनुसन्दातवो अन्तर्यामिनि नीवेले सर्वान्तर्यामि नीवेले शरणु शरणंटिनि देवा मुक्तिनि जूपुमया संतृप्तिनि नुसगुमया श्रीपादराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ ఓన్ కంపోజింగ్ అది. అలాగా? ఆహా! ఎందుకు ఇలా చేయాలనిపించింది ఓన్ కంపోజింగ్? మీరే రాసారు. అంటే లిరిక్స్ మాత్రం పిఠాపురంలో పాదగయలో అక్కడ ఉన్నాయి ఆ లిరిక్స్. దానికి ట్యూను, మ్యూజిక్ కంపోజిషన్ చేయించి నేను పాడాను స్వయంగా. బాగుంది అది మీ వాయిస్ అంటే కూడా. చాలా ఆ చరణం కూడా చాలా బాగుంటుందన్నమాట. హ్మ్. ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ వేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవే బ్రహ్మ జ్ఞానము నీవే వేదము నీవే జ్ఞానము నీవే జ్ఞానము నీవే బ్రహ్మ జ్ఞానము నీవే అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే అందరిలోన వెలుగుచున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం ద్వారా మీరెన్నో భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక రకంగా మాతాజీగా మిమ్మల్ని ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఎంతో మంది సమస్యలు కష్టాలకి పరిష్కారాన్ని చూపిస్తున్నారు. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పీఠం ద్వారా? చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాను స్వరూప. ఎలా అంటే దత్తాత్రేయ స్వామి ప్రతి ఒక్కరిలో కోరుకునేది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ముందు ప్రతి ఒక్కరిలో కూడా ఈగో అనేది నశించాలి, అహంకారం అనేది. స్వామి చెప్పేది ఏంటి అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఉండాలి అంతే. కానీ ఈర్ష, ద్వేషం, అహంకారం ఇలాంటివన్నిటిని కూడా దూరం చేయాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, ఎన్నో పూజలు చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు. ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి ఎదుగుదల ఓర్వలేకపోవటము చాలా చాలా మనం చూస్తూ ఉంటాం. స్వామి ఏంటంటే నెమ్మదిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు. అలాగే మన కర్మ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా. చాలా మంది కూడా మన పీఠానికి వచ్చి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, అలాగే చాలా ఆర్థిక సమస్యలతో ఉండే వాళ్ళకి ఆర్థిక సమస్యల పరిష్కారము, ఇలా ఎన్నెన్నో స్వామి చేస్తున్నారు. నన్ను ఒక మాతాజీగా వాళ్ళు చూస్తున్నారంటే నాదేమీ లేదు. నేను స్వామికి వాళ్ళకి మధ్య ఒక టూల్ని. వీఆర్ ఓన్లీ టూల్స్ అని నేను భావిస్తాను. ఎప్పుడైతే నేను అంటామో దాన్ని అహంకారంగా స్వామి భావిస్తారు. స్వామి అంతా నువ్వే, అంతా మీరే నడిపిస్తున్నారు అని అంటే స్వామి నడిపిస్తారు. ఎప్పుడైతే నేను అన్న అహంకారం వస్తుందో పాతాళంలోకి వెళ్ళిపోతాం. నిజం అది. అది స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ అన్నమాట. తర్వాత సేవ అంటే చాలా ఇష్టపడతారు. అనాథులకు, పశుపక్షాదులకు మానవ రూపం ఎత్తిన మీరు మానవులకి ఉండే తెలివితేటలు ఎవరికీ ఉండవు. పశుపక్షాదులు వాటికి ఆహారం వరకే సమకూర్చుకోగలవు, కానీ వాటిని కూడా రక్షించుకునే బాధ్యత మీదే. పంచభూతాల్ని కూడా కాపాడుకునే బాధ్యత మీరే అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడంట అంత వాయు దోషం వచ్చేసిందంట. వాయువు అంతా కూడా కలుషితం అయిపోయిందంట. స్వామి చెప్తారు ఎందుకు అంటే అబద్ధాలు ఆడి వాయుదోషం వచ్చింది. అబద్ధాలు ఆడటం వల్ల, అలాగే ఇచ్చిన మాట తప్పటం వల్ల, ఇంకా అనేక రకాల విధంగా అంటే మోసాలు ఇవన్నీ కూడా వాక్కుల వల్లే జరుగుతాయి కదా.
అందుకే ఈ వాక్కు దోషాల వల్ల వాయు కలుషితం అయిపోయిందంట. ఉమ్, అందరూ చేసే పాపాల వల్ల నదులు కలుషితం అయిపోయాయంట. కరెక్టే. మనం అందరూ వెళ్ళి నదుల్లో కూడా మునిగి మన పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటాం కదా, అలా కూడా ఒక రకంగా అలా కలుషితం కూడా పాప అవుతున్నాయేమో. ప్రక్షాళన కాదు, ఆ, పాపాత్ములు కూడా మునిగేసి ఎస్. నదిల్ని పరిశుభ్రంగా లేకుండా అక్కడ సర్వనాశనం చేసి ఉమ్, చెత్త వేసేసి గుడ్డ వ్యర్థాలు. మూకలు వేసి ఉమ్, వ్యర్థాలేసి, అంటే మాకెందుకులే ఈ క్షేత్రం ఎవరో చూసుకుంటారని. ఉమ్, ప్రతి క్షేత్రంలో కూడా మన ఇల్లు ఎలాగో ఈ క్షేత్రాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి అని భావించాలి. మన ఉమ్, పూర్వీకులు చూడండి, అన్ని శుభ్రంగా ఉంచుకోవటము, ఉమ్, ఊడవటము, గోవులను ఉంచుకోవటము, పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి, ఇంటి ముందు లక్ష్మీకరము, ముగ్గు ఉమ్. ఉండేది. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గులే కరువయ్యి ఏమీ లేవు. అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా సిటీస్ లో అయితే దారుణం. దారుణాతి దారుణంగా అవునండి. అయిపోయింది. ఉమ్, అలాగ అన్ని కలుషితం అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఈ కలుషితాలు అంటే ఈ వాయు దోషం పోవాలంటే, ఈ గాలిలో మళ్ళీ స్పందనలు రావాలంటే, అంటే పంచభూతాలు కూడా ఏంటంటే నెగెటివ్ ఎనర్జీస్ తో నిండిపోతుంది అని స్వామి చెప్తున్నారు. ఉమ్, ఇవన్నీ అవ్వాలంటే కలియుగంలో మానవులకి స్వామి ఇచ్చిన నామజపం. ఉమ్, నామజపమే ఇచ్చారు. తెలుసు స్వామికి కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు ఫలితం ఉమ్, ఇచ్చేస్తారు స్వామి. అందుకే నామస్మరణ చేయమంటారు, ఉమ్, ధ్యానం చేయమంటారు, జపం చేయమంటారు, నామస్మరణ చేయమంటారు, పూజ చేయమంటారు, దాన ధర్మాలు చేయమంటారు. దానివల్ల నీ కర్మ పరిపక్వం అవుతుంది అంటారు. ఇక మన పీఠంలో ఎలాంటి కార్యక్రమాలంటే సామూహిక గురుచరిత్ర పారాయణాలు, అఖండ సప్తాహాలు అంటే అఖండ జ్యోతి వెలిగించి నిరంతరం నామజపాలు, భక్తి మార్గంలో నడిపించడానికి, అలాగే అనార్థులకు ఆ అన్నదానాలు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర చాలా మంది ఉంటారు కదా నీడీ ఉమ్. పీపుల్, వాళ్ళందరికి కూడా అన్నదానాలు చేస్తున్నాం. ప్రతి అమావాస్యకి చేస్తున్నాం అన్నమాట. స్వామి ఇస్తే ఇంకా ఎక్కువ చేయాలని. మీకు తెలుసు కదండి ఎలా చేస్తూ ఉంటాం మనం అన్నదానాలు. అవును, నిజమే. కోవిడ్ టైంలో కూడా చాలా చేశారు మీరు చాలా సేవ. దాదాపు శ్రీకాకుళం నుంచి ప్రతి ఊర్లోని చేసాం. ఉమ్, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, అన్ని ప్లేసెస్ చేస్తూనే ఉన్నాం. మంచిర్యాల, వరంగల్, ఉమ్. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వరకు కూడా చేసాం మనం. ధన్యవాదాలు లత గారు. ఈ రోజు మాకు సాయిబాబా గురించి, శ్రీపాద శ్రీ వల్లభుడు గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. మేము త్వరలోనే మీ దత్తపీఠానికి కూడా వస్తాము, ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటాము. మా సబ్స్క్రైబర్స్ కి, ఫాలోవర్స్ కి కూడా మీ ద్వారా చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. ధన్యవాదాలు.